आजा आजा హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. మీరు చూస్తున్నారు రమేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే స్టార్టింగ్ అయితే ఇండిపెండెన్స్ డే వీడియో ఎడిటింగ్ అయితే చూశారు కదా. అంటే సేమ్ అలాంటి వీడియోని మీరు కూడా ఓన్గా అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లోకి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే పాస్వర్డ్ వచ్చేసి అయితే మీకైతే డిస్ప్లే అయితే అవుతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే క్లారిటీగా చూస్తే కనుక మీకు పాస్వర్డ్ కూడా చాలా క్లారిటీగా అనేది అయితే డిస్ప్లే అయితే అవుతుంది. ఓకే గైస్, మీరు స్టార్టింగ్ ప్రివ్యూలో చూసిన వీడియోని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడైతే నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అలర్ట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత మనకైతే స్టార్టింగ్ ఇంటర్వ్యూ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కింద అయితే మీరు ప్లస్ సెకండ్ అయితే ట్యాప్ చేయండి. ఓకేనా, ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి రేషన్ అయితే డిస్ప్లే అయితే ఇక్కడ మీకు నచ్చిన రేస్ సెలెక్ట్ చేసుకుని అయితే 4:5 రేస్ సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ అయితే మనకి క్రియేట్ ప్రాజెక్ట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ట్యాప్ చేయండి. ఓకేనా, ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఓకేనా, మనం ఫస్ట్ అయితే సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక నేను సాంగ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు సాంగ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. రైట్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేయండి, ఆడియోకి అయితే వెళ్ళిపోండి, వ్యూ ఆల్ అయితే ట్యాప్ చేయండి. మీకైతే కింద అయితే సాంగ్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సాంగ్ వచ్చి అయితే మనకి 28 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్గా అనేది ఒక 4 సెకండ్స్ అనేది ఏ విధంగా యాడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా, 4 సెకండ్స్ వరకు నేను తీసుకున్నాను. అలాగే ట్రిమ్ కూడా అయితే చేసేసాను, వాల్యూమ్ కూడా మ్యూట్ అయితే చేస్తాను, ఎందుకంటే మనకి కాపీరైట్ ఇష్యూ అవుతుంది. ఓకేనా, మీరు ఈ సాంగ్ని ఎంతవరకు ఎడిటింగ్ చేసుకుంటారో అంతవరకు అయితే సాంగ్ని అయితే మీరు ట్రాక్ చేసుకోండి. ట్రాక్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా నెక్స్ట్ వచ్చి అయితే లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత నేను ఆల్రెడీ అయితే లిరిక్స్ అయితే గూగుల్ క్రోమ్లో అయితే సెర్చ్ చేశాను. ఓకేనా, మీకు లిరిక్స్ కావాల్సి కనుక నాకు మెసేజ్ చేయండి, లేదా మీకు గూగుల్ క్రోమ్లో అయితే మీరు సెర్చ్ చేసిన అయితే వస్తుంది. ఓకేనా, నేనైతే గూగుల్ క్రోమ్లో అయితే ఇప్పుడు తీసుకున్నాను. ఓకేనా, ఇక్కడ మనకి ఫస్ట్ లిరిక్ అయితే ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఒక 2 లైన్స్ అయితే నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసిన తర్వాత మళ్ళీ మీరు అలర్ట్ మోషన్కి అయితే వెళ్ళిపోండి. ఓకేనా, వెళ్ళిపోయిన తర్వాత రైట్ సైడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేయండి, ఏ టెక్స్ట్ అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. ఓకేనా, పేస్ట్ చేసిన తర్వాత ఫాంట్ వచ్చేసి అయితే నేను ఈ ఫాంట్ అయితే యూజ్ చేశాను. అలాగే కలర్ వచ్చేసి అయితే నేను మనకి ఫ్లాగ్ కలర్ అయితే ఉంటుంది కదా, ఫస్ట్ ఫ్లాగ్ కలర్ అనేది అయితే చూపిస్తాను. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు సైజ్ అనేది అయితే ఈ విధంగా అయితే పెద్దగా అయితే పెట్టేసాను. ఓకేనా, పెట్టేసిన తర్వాత నేను ఆరెంజ్ అయితే ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు ఆరెంజ్ అయితే నేను ఇప్పుడు తీసుకుంటాను. మీరు కూడా సేమ్ అదే విధంగా అయితే తీసుకోండి. ఓకేనా, ఎగ్జాంపుల్గా అయితే నేను ఆరెంజ్ కలర్ అయితే ఇప్పుడు తీసుకుంటాను. ఓకేనా, తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకొక లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సేమ్ ఎట్లాంటిదే ఇంకొక డూప్లికేట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి సెకండ్ లిరిక్ ఎక్కడ వస్తుందో అక్కడికైతే మీరు ఈ ముందైతే ట్రిమ్ చేసేసి మళ్ళీ ఇంకొక లిరిక్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను ఈ విధంగా అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఓకేనా, ఈ విధంగా అయితే స్టార్టింగ్ లెటర్ వచ్చేసి అయితే బిగ్ లెటర్ సెలెక్ట్ చేసుకోండి, స్మాల్ లెటర్ అయితే వద్దు. ఓకేనా, ఈ విధంగా అయితే పెద్దగా అయితే పెట్టేసేయండి. ఓకేనా, దీనికైతే వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, సెలెక్ట్ చేసిన తర్వాత ఇది కూడా సైజ్ అనేది మీకు ఎంత సైజు కావాలని సైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా లాస్ట్ వచ్చి అయితే లాస్ట్ ఇయర్కి అయితే మళ్ళీ మనకి థర్డ్ ఇయర్కి ఎక్కడ వస్తుందో అక్కడి నుంచి అయితే యాడ్ చేసుకుందాం. మళ్ళీ ఇట్లాంటిది ఇంకొక డూప్లికేట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ దీంట్లో లిరిక్స్ అయితే మీరు డిలీట్ చేసేసేయండి. ఓకేనా, అయితే డిలీట్ అయితే చేస్తాను. మళ్ళీ ఇప్పుడు దీంట్లో లిరిక్స్ అయితే ఇప్పుడు నేను కొత్తవి అయితే యాడ్ చేస్తాను. ఓకేనా, ఈ విధంగా అయితే యాడ్ చేసాను. స్టార్టింగ్ లెటర్ వచ్చేసి అయితే బిగ్ లెటర్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే కలర్ వచ్చేసి అయితే గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, మనకి ఫ్లాగ్ కలర్స్ ఉంటాయి కదా, మొత్తం 3 కలర్స్ అనేది, ఆ 3 కలర్స్ అనేది అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఓకేనా, మీరు కూడా సేమ్ ఇదే విధంగా అయితే కరెక్ట్గా అయితే సైజ్ అలాగే నెక్స్ట్ వచ్చి అయితే కలర్స్ కూడా మీకు నచ్చిన కలర్స్ అయితే యాడ్ చేసుకుని అయితే మనకి ఇండిపెండెన్స్ డే కలర్స్ అయితే ఉంటాయి కదా, ఆ కలర్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఓకేనా, ఈ విధంగా అనేది. ఓకేనా, మీరు సేమ్ ఇదే విధంగా అయితే కలర్స్ కూడా అయితే క్లారిటీగా అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వచ్చి అయితే మీరు ఈ అన్నీ కరెక్ట్గా అయితే ట్రిమ్ చేసుకోండి. ఓకేనా, మొత్తం అన్నీ కరెక్ట్గా అయితే ఎండ్ అయితే అయిపోవాలి. అయితే మొత్తం కరెక్ట్గా అయితే ట్రిమ్ చేసేస్తున్నాను. మీరు కూడా సేమ్ కరెక్ట్గా అయితే ట్రిమ్ చేసేసాను. ఓకేనా, ట్రిమ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చి అయితే ఇక్కడతో నేను ఒక కరెక్ట్గా అయితే 3 లిరిక్స్ అయితే యాడ్ చేశాను కదా. నెక్స్ట్ వచ్చి అయితే ఇమేజ్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. రైట్ సైడ్ ప్లస్ సెకండ్ ట్యాప్ చేయండి, ఇమేజ్ అనే వీడియోకి అయితే వెళ్ళిపోండి. ఓకేనా, మీకు ఇమేజ్ అనేది ఒక 12 ఇమేజ్ దాకా ఇది ఇచ్చాను. ఒక 12 ఇమేజ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని. ఓకేనా, ఇది మనకు కరెక్ట్గా సెట్ అవ్వకపోతే కనుక ఈ ఇమేజ్ని టచ్ చేయండి, లాస్ట్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి అయితే వెళ్ళిపోండి. 4th ఆప్షన్ అయితే రైట్ సైడ్ 3rd ఆప్షన్కి అయితే వెళ్ళండి. మీ ఫింగర్స్ ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. ఓకేనా, జూమ్ చేసిన తర్వాత మనకి కరెక్ట్గా అయితే ఫ్లాగ్ ఉంది కదా, అక్కడైతే మీరు కరెక్ట్గా అయితే పెట్టేసేయండి, ట్రిమ్ చేసేసేయండి. ఓకేనా, ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ ఎట్లాంటిదే ఇంకొక డూప్లికేట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇట్లాంటిదే ఇంకొక ఇమేజ్ అయితే నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటాను. ఓకేనా, మీరు కూడా సేమ్ ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోండి, మీకు కరెక్ట్గా కనిపించేలాగా. నాకైతే కరెక్ట్గా అయితే కనిపించేలాగా నేనైతే యాడ్ చేసుకున్నాను. ఒక 3 ఇమేజెస్ అనేది అయితే నేను కరెక్ట్గా అయితే ఇప్పుడు యాడ్ చేసుకున్నాను.
మీరు కూడా సేమ్ ఇదే విధంగా అయితే ఇమేజెస్ అని అయితే కరెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇమేజ్ అయితే మళ్ళీ యాడ్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా. మీకు ఎన్ని ఇమేజెస్ కావలిస్తే అన్ని ఇమేజెస్ అయితే మీరు కరెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. మీకు ఇమేజెస్ అయితే నేను ఒక 12 ఇమేజెస్ అయితే ఇచ్చాను. మీ దగ్గర మీకు క్రోమ్లో కూడా అయితే ఇమేజెస్ అయితే చాలా అయితే దొరుకుతాయి. ఓకేనా. ఈ విధంగా అయితే మీరు కరెక్ట్గా అయితే అన్నీ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఎగ్జాంపుల్గా అయితే 4 సెకండ్స్ వరకు అయితే ఎడిటింగ్ చేస్తాను కదా, 4 సెకండ్స్ వరకు అయితే ఇప్పుడు నేను తీసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డైరెక్ట్గా అయితే యానిమేషన్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా. మనం ఫస్ట్ వచ్చేసి అయితే లిరిక్స్ యానిమేషన్స్ అయితే తీసుకుందాం. ఓకేనా. లిరిక్స్ యానిమేషన్ వచ్చేసి అయితే ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా. ఈ యానిమేషన్ అయితే మీరు కాపీ చేసుకోండి. ఓకేనా. దగ్గర అయితే ఒక 7 యానిమేషన్స్ దాకా అయితే ఉన్నాయి. ఇది మీరు కాపీ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎడిటింగ్ చేసుకున్న ప్రాజెక్ట్కి అయితే వెళ్ళిపోయి ఫస్ట్ 3 లిరిక్స్ అయితే ఉన్నాయి కదా, ఆ 3 లిరిక్స్కి అనేది అయితే ఈ యొక్క యానిమేషన్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా. నేను యానిమేషన్ అయితే యాడ్ చేశాను. ఒక కలర్స్ అయితే చేంజ్ అవుతాయి. మీరు ఏం చేస్తారంటే మనకి ఫస్ట్ కలర్ అయితే కరెక్ట్గా అయితే ఉంది, మళ్ళీ సెకండ్ కలర్ వచ్చి అయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే తీసేసేయండి. ఓకేనా. తీసేస్తే కనుక మనకి కలర్ అయితే చేంజ్ అయితే అయిపోతుంది. ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా అయితే చేంజ్ అయిపోతుంది. అలాగే త్రౌడ్ అనేది మనకి గ్రీన్ అయితే పెట్టాం, ఎల్లో అయితే వచ్చేసింది. ఓకేనా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోండి. నేనైతే చూపిస్తాను మీకు. వెళ్ళిపోయిన తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తాక మనకి ఇక్కడ వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. వైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా. ఎఫెక్ట్ అనేది చూసారు కదా, ఈ వీటికైతే నేను లిరిక్స్ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి అయితే మనం ఫోటోకి ఎఫెక్ట్ అనేది అయితే ఈ యొక్క ఎఫెక్ట్ అయితే నేను ఆల్రెడీ అయితే వీడియోస్లో అయితే యాడ్ చేశాను. ఓకేనా. సేమ్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు యూజ్ చేస్తాను ఇమేజెస్కి అనేది. ఓకేనా. ఇమేజ్ టచ్ చేయండి. మీరు అక్కడ కాపీ చేసిన తర్వాత ఇమేజ్ని మళ్ళీ టచ్ చేసి ఎక్కడైతే మీరు పేస్ట్ చేసుకోండి. ఓకేనా. మీరు ఎన్ని ఇమేజెస్ తీసుకుంటారో అన్ని ఇమేజ్కి అనేది అయితే కరెక్ట్గా అయితే మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా. నేనైతే అన్ని కరెక్ట్గా అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే నాకు వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మీకు వాళ్ళే మ్యూట్ చేసేస్తే మీకు ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను ఈ యొక్క వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. అలాగే నెక్స్ట్ వచ్చి అయితే ఇక్కడ ఒక పిఎన్జీ అయితే వస్తుంది. ఓకేనా. ఆ పిఎన్జీ అయితే ఇప్పుడు మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఓకేనా. పిఎన్జీ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా. మనకు కరెక్ట్గా అయితే ఈ పిఎన్జీ అనేది అయితే మీకు కింద అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్ అయితే, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. డౌన్లోడ్ చేసిన తర్వాత రొటేట్ అయితే చేసుకోండి, అది మీ ఇష్టం. ఓకే. నేను ఎగ్జాంపుల్కి అయితే మీకు ఇలా పెట్టయితే చూపిస్తున్నాను. ఓకేనా. ఇది మళ్ళీ మనకి ఎక్కడితో వచ్చిందో అక్కడితో కరెక్ట్గా అయితే ఎండ్ అయిపోవాలి. నేను కరెక్ట్గా అయితే ట్రిమ్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ అయితే నేను ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి ఫస్ట్ అయితే వచ్చి ఈ విధంగా అయితే మనకి షేక్ అయితే అవుతుంది. నేనైతే ఇదే విధంగా అయితే ఈ యొక్క వీడియోని అయితే చాలా సింపుల్గా చేశాను ఫ్రెండ్స్. మీకు కూడా ఈ వీడియో అయితే నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేసేయండి. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అడ్వాన్స్. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని మీరు ఫుల్గా అంటే మీరు ఎంతవరకు ఎడిటింగ్ చేసుకుంటారో అంతవరకైతే ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పైన సెట్టింగ్స్ పక్కన ఒక ఐకాన్ ఉంటుంది, ఐకాన్ ట్యాప్ చేయండి. వీడియో అయితే సెలెక్ట్ చేస్తుంది. మనకైతే కింద అయితే ఎక్స్పర్ట్ ఉంది కదా, ఎక్స్పర్ట్ అయితే ట్యాప్ చేయండి. మనకి ప్రిపేరింగ్ టు ఎక్స్పర్ట్ అయితే వస్తుంది. ఈ వీడియో మనకి 100% అయిన తర్వాత మన గ్యాలరీలోకి అనేది అయితే ఈ వీడియో అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే కదా కంపల్సరీ లైక్ చేసేయండి. ఎట్లాంటి వీడియోస్ నేను ఇంకా ముందు తీసుకొస్తాను. మీకు అట్లాంటి వీడియోస్ కావస్తే కంపల్సరీ లైక్ చేసేయండి. కంపల్సరీ అయితే నేనైతే ఇట్లాంటి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. ఓకే గైస్, ఇక నెక్స్ట్ వీడియోకి వద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.